హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ప్రీవియస్ పేపర్స్, అథమెటిక్ అండ్ రీజనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఈ ఛానల్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం స్లోగానే ఉంటుంది. సో ఎవరైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి, ఏబి ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 3, సో బీసీ ఈక్వల్స్ టు 2x అండ్ ఏసీ ఈక్వల్స్ టు 4x మైనస్ 5. దెన్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటాడు. సో ఎక్స్ వాల్యూ కనుక్కోండి అంటాడు. సో మళ్ళీ కండిషన్ ఇచ్చాడు, బి లైస్ ఆన్ ఏసీ అంటున్నాడు. రైట్, లైస్ అంటే ఉంది అని అర్థం అండి. రైట్, సో ఇక్కడ చూడండి, ఏసీ అనే ఒక లైన్ ఉంది. సో రైట్, సో బి అనేది ఏసీ మీద ఉంది అని చెప్తున్నాడు. సో బి లైస్ ఆన్ ఏసీ కదా. రైట్, సో ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏసీ అని అడిగామంటే ఏం చెప్తాము? సో ఏబి ప్లస్ బీసీ అని చెప్తామా? సో ఏబి ప్లస్ బీసీ. రైట్, సో చూడండి ఈ వాల్యూస్ ఇచ్చాడు కదా. సో ఏసీ చూడండి, ఏసీ ఎంత ఇచ్చాడు? సో 4x మైనస్ 5 ఈక్వల్స్ టు, సో ఏబి వాల్యూ ఇచ్చాడు కదా, ఎక్స్ ప్లస్ 3 ప్లస్ బీసీ వాల్యూ 2x. రైట్, సో చూడండి, ఎక్స్ ప్లస్ 2x 3x ప్లస్ 3, సో 4x మైనస్ 5, సో ఈక్వల్స్ టు. రైట్, ఈ టర్మ్ అంతా ఇటు పక్క తీసేసుకుంటే చూడండి, 3x కాస్త మైనస్ ఇటు పక్క, 3x కాస్త ఇటు పక్క వచ్చేసి మైనస్ అవుతుంది. సో 4x మైనస్ 3x ఎక్స్, సో మైనస్, సో 5, ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ 3 అనేది ఇటు పక్క వచ్చేస్తే మైనస్ 3 అవుతుంది. అంటే మైనస్ 5 ప్లస్ మైనస్ 3 ఏమవుతుంది? మైనస్ 8. సో ఈక్వల్స్ టు 0. ఎక్స్ ఈక్వల్స్ టు 8. రైట్, సో ఎక్స్ వాల్యూనే కదా ఫైండ్ అవుట్ చేయమనింది. సో విచ్ ఈస్ 8. ఆప్షన్ 2 is the answer. Right question friends. So ఇక్కడ చూడండి, if secant 4a equals to cosecant 3a minus 50 degrees, so where 4a and 3a are acute angles. Right, అంటే 90 degrees acute అంటే 90 degrees కంటే తక్కువ ఉంటుంది, అంటే 90 degrees ఉంటాయి. రైట్, సో చూడండి, then find the value of a plus 75. రైట్, సో ఇక్కడ చూడండి, secant 4a ని మనము, సో మనకి కో ఫంక్షన్స్ తెలుసు కదా. సో ఇక్కడ చూడండి కో ఫంక్షన్స్, సో secant 90 మైనస్ ఎక్స్ ని cosecant అని రాసుకోవచ్చు. అలాగే cosecant 90 మైనస్ ఎక్స్ ని secant అని రాసుకోవచ్చు. రైట్, సో ఇక్కడ మనకి secant 4a ఉంది. secant 4a ని cosecant లెక్క చేంజ్ చేసుకోవాలంటే మనము, సో ఇక్కడ చూడండి, cosecant 90 మైనస్ 4a ఇప్పుడు cosecant 90 మైనస్ 4a ని ఏమని రాసుకోవచ్చు మనం? secant 4a అని రాసుకోవచ్చు కదా. సో 90 మైనస్ 4a అనేది cosecant ఆపోజిట్ అవుతుంది. రైట్, అలా రాసుకోవచ్చు కదా. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పాం ఆల్రెడీ. రైట్, సో నెక్స్ట్ చూడండి, cosecant 3a మైనస్ 50 degrees. రైట్, సో దీన్ని చూడండి, ఇక్కడ నుంచి cosecant క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో 90 మైనస్ 4a ఈక్వల్స్ టు 3a మైనస్ 50. రైట్, సో ఏలన్నీ వన్ సైడ్ తీసేసుకుందామా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ 4a ఉంది. రైట్, ఇది అటుపక్క వెళ్ళిపోతే 3a ప్లస్ 4a. రైట్, ఈ మైనస్ 50 కాస్త ఇటుపక్క వచ్చేస్తే ప్లస్ అవుతుంది. రైట్, 140 ఈక్వల్స్ టు 7a. రైట్, ఏ వచ్చేసి 20 వస్తుంది ఏ వాల్యూ. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ 75 అంటున్నాడు. రైట్, ఏ వాల్యూ ఆల్రెడీ 20 వచ్చింది మనకి. సో ఏ ప్లస్ 75 అంటున్నాడు. రైట్, సో 20 ప్లస్ 75 విచ్ ఈస్ 95 degrees. రైట్, సో ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, రిప్రజెంట్ 0.474747 యాజ్ ఈక్వాలెంట్ ఫ్రాక్షన్స్ అంటున్నాడు. అంటే పీ బై క్యూ రూపంలో రాయమంటున్నాడు. రైట్, ఆల్రెడీ మన వీడియోస్ లో చెప్పాం కదా పీ బై క్యూ రూపంలో రాసేది. సో దీన్ని మనం 0.474747 అనే దాన్ని, సో ఇక్కడ ఎన్ని డెసిమల్స్, ఎన్ని నెంబర్స్ రికరింగ్ అవుతున్నాయి, రిపీటెడ్ 2 నెంబర్స్ అవుతున్నాయి. రైట్, సో దీన్ని మనం 0.47 బార్ అని వేసుకోవచ్చా? సో ఇలా 0.47 అనే బార్ వచ్చేదాన్ని పీ బై క్యూ రూపంలోకి రాయాలంటే మనం ఒకటి చెప్పాం. రైట్, సో టోటల్ నెంబర్స్ రాసుకుంటాము. రైట్, సో ఇక్కడ మన ప్రీవియస్ లో నెంబర్స్ ఏం లేవు కాబట్టి సో మైనస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. రైట్, బై, సో ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది? రైట్, 2 నెంబర్స్ మీద ఉంది. సో 299. రైట్, 2 9 చేయాలి. సో విచ్ ఇస్ 47/99, which is option 2 is the answer. See, next question friends. సో ఇక్కడ చూడండి, పొజిషన్స్ ని సైన్స్ ని చేంజ్ చేసేది. సో ఓన్లీ 2 ఇచ్చాడు చూడండి. సో ఇంటర్చేంజ్ అంతే, ప్లస్ ఉన్న చోట మైనస్, మైనస్ ఉన్న చోట ప్లస్. రైట్, అలాగే ఇంటూ ఉన్న చోట డివైడెడ్ బై ఉన్న చోట ఇంటూ. రైట్, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 8 13 18 9 3. రైట్, సో ఇక్కడ చూడండి, మైనస్ ఉన్న చోట ప్లస్, సో ప్లస్ ఉన్న చోట మైనస్, డివైడెడ్ బై ఉన్న చోట ఇంటూ ఉన్న చోట డివైడెడ్ బై. రైట్, సో మనకి స్టాండర్డ్ రూల్ ఉంది కదా, which is BODMAS. Right, bracket of divided by multiplication, arithmetic, addition, subtraction. Right, addition subtraction ఎలా చేసినా పర్వాలేదు. రైట్, బట్ ఇవి మాత్రం స్టాండర్డ్ లో ఈ స్టాండర్డ్ ప్రకారం ఫాలో అవ్వాలి. సో బ్రాకెట్ అండ్ ఆఫ్ లేవు. సో డివైడెడ్ బై మల్టిప్లికేషన్, ఫస్ట్ డివైడెడ్ బై ఉంది. రైట్, సో 9/3, సో విచ్ ఇస్ 3 3 9. నెక్స్ట్ మల్టిప్లికేషన్, 18 into 3 54. రైట్, మైనస్ 13 ప్లస్ 8. సో చూడండి, 8 ప్లస్ 13 21 మైనస్ 54. సో 54 లో 21 పోతే 3. రైట్, వాట్ 3 మైనస్ 33. రైట్, సో చూడండి, ప్లస్ 3 కూడా ఇచ్చాడు. రైట్, సో ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 మైనస్ 33. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో నెంబర్ సిరీస్ ఇచ్చారు చూడండి మనకి. సో ఇదే పేపర్ లో మనకి
2 3 నెంబర్ సిరీస్ ఇచ్చాడు కదా. సో నెక్స్ట్ వస్తుంది చూడండి మనకి. సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి 2 14 70 210 రైట్. సో చూడండి ఇక్కడ మనకి డిఫరెన్స్ 12 ఉంది, అలాగే డిఫరెన్స్ చాలా ఉంది. సో ఇలా వద్దు. సో మల్టిప్లికేషన్ చూడండి 2 7 రైట్, ఇంటూ 7 2 7 14 రైట్. అలాగే ఇక్కడ చూడండి 14 14 5 70 రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 3 21 జీరో ఉంది, సారీ 73 21 రైట్. సో ఇక్కడ బేస్ నెంబర్స్ సో డౌన్ అవుతూ వెళ్తున్నాయా రైట్. నెక్స్ట్ ఏముంటుంది, సో ఆబ్వియస్లీ 1 రావాలి నెక్స్ట్ రైట్. సో 21 ఇంటూ 210 ఇంటూ 1, సో 210 కదా నెక్స్ట్ వచ్చేది రైట్. సో ఆర్డర్ మనకి కరెక్ట్ గానే ఉందంటే సో మనం నెక్స్ట్ 210 ఎలా వస్తుంది ఆలోచించాల్సిన అవసరం లేదండి. మనకు ఆర్డర్ కరెక్ట్ ఉందంటే ఆప్షన్ 210 అయి ఉంటుంది రైట్. చూడండి ఆప్షన్ 3 ఇస్ ద ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 56 ఇచ్చాడు. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చేసి 496 ఇచ్చాడు. అయితే a మరియు b లబ్ధ విలువను కనుగొనండి అంటున్నాడు. అంటే ab వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి దీన్ని వేరే విధంగా కూడా చేస్తారు. అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లేస్ లో a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అలా చేస్తారు. బట్ నేను చూడండి a ప్లస్ బి ఉంది కదా మనకి ఇక్కడ, a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 56. సో దీనికి స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తున్నాను నేను రైట్. సో చూడండి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్స్ టు 56 స్క్వేర్ అంటే 56 ఇంటూ 56. చూడండి మల్టిప్లికేషన్ రైట్. 6 6 36 3 క్యారీ, 5 6 30, 5 6 30 రైట్. సో చూడండి అంత అడిషన్ 3 63. సో 6 క్యారీ 3 పడుతుంది ఇక్కడ. 5 5 25. సో చూడండి 6 5 1 31 అంటే 3136 రైట్. 56 స్క్వేర్ అంటే 3136. నెక్స్ట్ చూడండి a మైనస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ ఇక్కడ ఇచ్చేసాడు మనకి. సో డైరెక్ట్ దాన్ని మనం a మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 496. సో మనం డైరెక్ట్ గా దీన్ని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది. సో దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే సరిపోద్ది. సో a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ అంటే మైనస్ 2ab ఈక్వల్స్ టు 496. సో ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 కదా. సో 1 నుంచి 2 తీసేయండి. చూడండి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్స్ టు 496. సో సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో మైనస్ మైనస్ ఇక్కడ మైనస్ ఉందంటే ప్లస్, ప్లస్ ఉందంటే మైనస్. సో మైనస్ a స్క్వేర్ మైనస్ ప్లస్ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2ab 4ab ఈక్వల్స్ టు, సో చూడండి 3136 లోంచి 496 పోతే 0 రైట్. సో 13 మైనస్ 9 ఎంత 4. నెక్స్ట్ 30 మైనస్ 4 26 రైట్. సో 26 40. సో ఇక్కడ చూడండి 4 తో 4 6 24, 2 మిగులుతుంది. 4 6 24 0. ఏ వాల్యూ ఇది ఏబి వాల్యూ. మనం కనుక్కోమన్నది కూడా ఏబి వాల్యూనే కదా రైట్. 660. సో విచ్ ఇస్ ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఒక వ్యక్తి 15 రూపాయలకి 15 ఒకేలాంటి వస్తువులను కొనుగోలు చేశాడు అంట. సో ఇక్కడ చూడండి 15 రూపీస్ తీసుకుని వెళ్ళి నేను 15 లాంటి 15 చాక్లెట్స్ తీసుకున్నాను అనుకోండి. ఎందుకంటే చాక్లెట్స్ ఒకే రకం ఉంటాయి కదా, అదే చెప్తాడు ఇక్కడ రైట్. 15 రూపీస్కి 15 చాక్లెట్లు వచ్చాయి. అలాంటప్పుడు 1 రూపీకి ఎన్ని తీసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఒక చాక్లెట్ తీసుకోవచ్చు రైట్, అంతే కదా. బట్ ఇక్కడ ఏమంటారు నెక్స్ట్ చూడండి, అతను వాటిని ఒక్కొక్కటి, సో నేను ఒక చాక్లెట్ కి ఒక్కొక్కటి నేనేం చేస్తున్నా అంటే 1 రూపీ నాకు పడింది, నేను ఒక్కొక్కటి 1 రూపీస్ తీసుకున్నా. బట్ నేనేం చేస్తున్నా అంటే 1.23కి అమ్మేస్తున్నా నేను రైట్. 1.23కి అమ్మేస్తున్నా అంటే ఒక్కొక్క చాక్లెట్ ఇది నేను కొన్న వేళ ఇది అమ్మే ధర రైట్. అతని లాభ శాతం ఎంత అని అంటున్నాడు. సో మనకి ఆబ్వియస్లీ ఇక్కడ చూడండి 1 రూపీస్ కొన్నా నేను 1 రూపీ 23 పైసాకి ఎక్కువ అమ్ముతున్నా రైట్. 23 పైసా నాకు ఎక్కువ అమ్ముతున్నా నేను. సో ఇక్కడ చూడండి మనకి, సో లాభ శాతము అంటే మనకి లాభము బై కొన్న వేళ ఇంటూ 100. లాభమైన నష్టమైన మనము కొన్న వేళ మీదనే చేస్తామండి క్యాలిక్యులేటర్ రైట్. సో బై కొన్న వేళనే ఉంటుంది ఎనీ టైం, లాభ శాతమైన నష్ట శాతమైన. సో ఇక్కడ చూడండి మనకి నేను 1 రూపీస్కి కొన్నాను, సో 1.23కి అమ్మేస్తున్నా. మనకి లాభం ఎంత వస్తుంది 0.23 బై కొన్న వేళ రైట్. కొన్న వేళ ఎంత 1 ఇంటూ 100 శాతం కావాలి కాబట్టి. సో ఇక్కడ చూడండి 0.23 ఇంటూ 100 ఎంత అవుతుంది 23నే కదా రైట్. సో చూడండి 0.23 పోవాలంటే కింద జీరో చేసుకుంటాం రైట్. ఇంటూ 100 ఉంది జీరో ఇక్కడ. సో 0 క్యాన్సిల్ 23 రైట్. అదే కదా ఇక్కడ చెప్తున్నది 23%. సో విచ్ ఈస్ ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి పి మరియు క్యూ వారి ఇద్దరు వయసుల మొత్తం అనేది క్యూ మరియు ఆర్ వయసుల మొత్తం కంటే 15 సంవత్సరాలు ఎక్కువ అంటున్నాడు రైట్. ఇక్కడ చూడండి ఈ పి ప్లస్ క్యూ మరియు క్యూ ప్లస్ ఆర్ వయసుల మధ్య డిఫరెన్స్ చెప్తున్నాడు. చూడండి పి ప్లస్ క్యూ రైట్ మైనస్ క్యూ ప్లస్ ఆర్ వీళ్ళిద్దరు యొక్క వయసులో డిఫరెన్స్ ఎంత అంటాడు 15 సంవత్సరాలు ఎక్కువ అంటున్నాడు. సో ఎక్కువ అని ఇచ్చినా లేదంటే తక్కువ అని ఇచ్చినా సో దాన్ని మనం డిఫరెన్స్ కింద చేసుకోవచ్చా రైట్. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ పి ప్లస్ క్యూ, సో మైనస్ క్యూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈక్వల్స్ టు 15 రైట్. సో క్యూ మైనస్ క్యూ క్యాన్సిల్, పి మైనస్ ఆర్ ఈక్వల్స్ టు 15. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ లో ఆర్ వయసు పి వయసు కంటే ఎన్ని సంవత్సరాలు తక్కువ, సో డిఫరెన్స్ అడుగుతున్నాడు అక్కడ కూడా రైట్. ఇక్కడ వచ్చింది మనకి డిఫరెన్సే రైట్ విచ్ ఇస్ 15 years. సో చూడండి కావాలంటే
ఆర్ వయస్సు ఈ వయసు కంటే ఎన్ని సంవత్సరాలు తక్కువ అంటున్నాడు, రైట్? ఎన్ని ఇయర్స్ తక్కువ ఉంది? 15 ఇయర్స్ తక్కువ ఉంది, రైట్? ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ పెయిర్, సో కో ప్రైమ్ అంటున్నాడు, అంటే సహప్రధాని, రైట్? కో ప్రైమ్ అంటే సహప్రధాని అర్థం, అంటే పక్క పక్కన ఉండాలి నెంబర్స్ ప్లస్ కో ప్రైమ్స్ అయి ఉండాలి, రైట్? సో ఇక్కడ చూడండి నెక్స్ట్ కో ప్రైమ్స్ అంటే మనకి అర్థమైంది కదా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ 7 ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలో రాసుకుంటే 7 ఒక ప్రైమ్ నెంబర్, రైట్? సో నెక్స్ట్ చూడండి 14. సో 14 ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలోకి రాసుకుంటే చూడండి మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. సో చూడండి 2 ఇంటూ 7, రైట్? 2 ఇంటూ 7. సో ఇక్కడ చూడండి ఇది 7 ఇంటూ 1. సో ఇలా వస్తుందా కామన్? 1 అనేది అన్నిటిలో కామన్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ చూడండి 7 అనేది ఇందులో ఉంది, ఇందులో కూడా ఉంది, రైట్? 7 అనేది ఇక్కడ ఉంది ప్లస్ ఇక్కడ ఉంది. సో అలా కామన్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉండకూడదు, రైట్? అలా కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే అవి కో ప్రైమ్స్ అవ్వవు. సో నెక్స్ట్ చూడండి 12 కి 18 కి. సో చూడండి 2 2 ఇంటూ 12 ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 3 6 6 ఇంటూ 2 12, రైట్? సో ఇక్కడ చూడండి 18 ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 9 రాసుకోవచ్చా? ఇక్కడ చూడండి 2 ఇంటూ 9 ఏమని రాసుకోవచ్చు? 3 ఇంటూ 3, రైట్? అలాంటప్పుడు ఇక్కడ చూడండి 2 ఇంటూ 3 ఇంటూ 3 2 3 6 6 3 18, రైట్? వచ్చిందా ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలోకి. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ కామన్ ఏముంది? 2 3 ఉందా కామన్? ఇక్కడ 2 3 ఉందా కామన్? సో ఇలా కామన్ ఉన్నప్పుడు ఈ పేరు కూడా కో ప్రైమ్ అవ్వదు, రైట్? సో ఆప్షన్ 1 అనేది తప్పు, ఆప్షన్ 2 అనేది తప్పు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 17 చూడండి, 17 ఒక ప్రైమ్ నెంబర్, రైట్? సో నెక్స్ట్ చూడండి 170. సో 170 ఏమని రాసుకోవచ్చు? 17 ఇంటూ 10. సో 10 ని మళ్ళీ ప్రైమ్ నెంబర్స్ రూపంలో రాసుకోవాలి. సో 17 ఇంటూ 2 ఇంటూ 5. సో ఇక్కడ 17 ఉంది, రైట్? సో ఈ రెండిట్లలో 17 కామన్ ఉందా, రైట్? సో 17 కామన్ ఉంది, అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వాటిని కో ప్రైమ్స్ అనము, రైట్? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి 34 ఏమని రాసుకోవచ్చు? 2 ఇంటూ 17 రెండు ప్రైమ్ నెంబర్సే కదా. ఓకే. నెక్స్ట్ 35 చూడండి. సో 5 ఇంటూ 7 ఈ రెండు ప్రైమ్ నెంబర్సే కదా. సో ఆబ్వియస్లీ నార్మల్ అనేది 1 అనేది కామన్ గా ఉంటుంది, రైట్? ఇక్కడ చూడండి కో ప్రైమ్స్ అంటే 1 అయితే ఉండొచ్చు ఆబ్వియస్లీ, ఎందుకంటే 1 అనేది ప్రతి ఒక్క నెంబర్ ని దాంతో డివైడ్ చేస్తుంది, రైట్? సో అలాంటప్పుడు అదర్ దాన్ 1 కాకుండా వేరే నెంబర్స్ ఏవి కానీ కామన్ ఉండకూడదు. ఇక్కడ చూడండి 2 ఇంటూ 17 5 ఇంటూ 7. సో ఏదన్నా కామన్ ఉందా? లేదు కదా. సో అప్పటికి 34 అనేది 35 ఈ రెండు నెంబర్స్ అనేవి కో ప్రైమ్స్ అవుతాయి, రైట్? అర్థమైంది అది, రైట్? అంటే మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో కో ప్రైమ్స్ అనేది అర్థమైందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో చూడండి ఇఫ్ 3x minus 2y ఈక్వల్స్ టు 10, రైట్? అండ్ xy ఈక్వల్స్ టు 11, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 27x క్యూబ్ అండి. ఇది సారీ ఇది x క్యూబ్. సో x క్యూబ్ మైనస్ 8y క్యూబ్. సో 27x క్యూబ్ మైనస్ 8y క్యూబ్. సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని చూసి వెంటనే మనం ఇవి క్యూబ్స్ అనుకోవచ్చా దీనికి? సో 3x minus 2y కి క్యూబ్ అనుకోవచ్చా ఇది? సో చూడండి 3x minus 2y సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 10. సో దీన్ని మనం బోత్ సైడ్స్ క్యూబ్ చేసామంటే సో చూడండి ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాలో ఉందా? సో ఇక్కడ చూడండి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా, రైట్? ఈ ఫార్ములా తెలియకపోతే ఏం చేయలేమండి, రైట్? సో ఏ క్యూబ్ 3x హోల్ క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 27x క్యూబ్. సో మైనస్ 2y క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8y క్యూబ్, రైట్? సో చూడండి మైనస్ 3 ఇంటూ ఏబి అంటే 3x, ఏ అంటే 3x సారీ, y అంటే బి అంటే 2y, రైట్? సో ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఇదే కదా. సో 3x మైనస్ 2y, రైట్? చూడండి ఇదంతా ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా నుంచి వచ్చినది కదా, రైట్? నెక్స్ట్ ఉన్నది 10 క్యూబ్, రైట్? 10 క్యూబ్ అంటే 1000, రైట్? ఇక్కడ చూడండి నెక్స్ట్ మనల్ని కనుక్కోమన్నది 27x క్యూబ్ మైనస్ 8y క్యూబ్, రైట్? సో ఆ వాల్యూ ఇలాగే వస్తుంటుంది. సో దీన్ని చూడండి మైనస్ 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 2 18, xy ఉంటుంది కదా. సో xy వాల్యూ ఇక్కడ ఇచ్చేసాడు మనకి 11 అని, రైట్? సో xy ఇంటూ 11 ఇంటూ ఇక్కడ చూడండి 3x మైనస్ 2y వాల్యూ ఇచ్చాడు కదా ఇక్కడ 10 అని, రైట్? ఇంటూ 10 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1000, రైట్? సో ఇక్కడ చూడండి 18 ఇంటూ 11. సో 18 8 1 8 9 198. సో 198 సో ఇంటూ 10 ఉంది. సో అది 0 వచ్చేసింది ఇక్కడికి, రైట్? 1000. సో ఇదంతా మైనస్లలో ఉంది కదా. సో ఈ వాల్యూకి ఇదంతా మైనస్లలో ఉంది, రైట్? సో అటు ఇక్కడికి వెళ్ళిపోతే అడిషన్ లేక అయిపోతుంది ప్లస్, రైట్? సో ఇక్కడ చూడండి 1980 అడిషన్ చేస్తే 0892 ఇదంతా ఏ వాల్యూ? 27x క్యూబ్ మైనస్ 8y క్యూబ్ వాల్యూ, రైట్? ఇదే కదా అడిగినది 2980. చూడండి విచ్ ఇస్ ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. సి సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా. మోడ్ అంటే తెలుగులో బహుళకం అండి. సో రైట్ బహుళకం అంటే బహుసార్లు ఎక్కువ సార్లు ఉన్నది అని. సో చూడండి చూస్తానే చెప్పేది ఇందులో. సో 2 చూడండి 1 2 2 అనేది 2 టైమ్స్ వచ్చింది, రైట్? 3 చూడండి 3 అసలు ఒక టైమే వచ్చింది. సో 5
సో 5 1 టైం వచ్చింది. సో 15 చూడండి 1 2 3 4 టైమ్స్ ఉంది. అంటే 4 టైమ్స్ ఉంది 15 అనేది. సో బహుళకం ఎక్కువ సార్లు వచ్చినది. సో దాన్ని మోడ్ అంటాం, రైట్? ఎక్కువ సార్లు వచ్చిందాన్ని మోడ్ అంటారు. సో విచ్ ఇస్ ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. సో ఈ మీడియన్ అనేది, ఈ మోడ్, ఇవన్నీ ఒక రీజన్ కిందకి వస్తాయండి. సో యావరేజ్, మధ్యస్థం అనుకునేది, రైట్? మధ్యస్థం అంటే ఇస్ నథింగ్ బట్ మీడియన్, రైట్? సో ఇవన్నీ ఒక రీజన్ కిందకి వస్తాయి. సో వాటి గురించి కూడా మనం నిదానంగా, సో అన్ని ప్రశ్నలు, అన్ని మోడల్స్ వస్తాయి, అన్ని చూసుకుందాం, రైట్? అన్ని చేస్తాను. సో ఇందులో వచ్చేసి ఈ క్వశ్చన్ కి ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్, రైట్? ఆప్షన్ 4 ఇస్ ద. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, హౌ మెనీ సెకండ్స్ విల్ ఎ బాయ్ టేక్ టు కంప్లీట్ 1 రౌండ్ అరౌండ్ ద స్క్వేర్ ఫీల్డ్ అంట. సో ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉంది ఇలా, రైట్? సో ఒక బాయ్ అనేది, సో దీని చుట్టూ ఇలా వెళ్ళి ఇలా రావాలి. సో ఒక రన్నింగ్ చేయాలి అతను, రైట్? 38 వన్ సైడ్ వచ్చేసి 38 మీటర్స్ అంట. అంటే 38 38 38. సో అలా 438 రన్ చేయాలి అతను. సో మనకి ఇక్కడ చూడండి, స్క్వేర్ యొక్క పెరిమీటర్ అంటే చుట్టూ పరిగెడుతున్నాడు కదా, సో అంటే చుట్టుకొలత అవుతుంది. సో స్క్వేర్ యొక్క చుట్టుకొలత, స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఫార్మ్ అయింది 4a, రైట్? అంటే అతను ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ అనేది మనకి 4a. సో విచ్ ఇస్ 4 into 38, రైట్? సో చూడండి 4 into 38. సో 38 into 4 చేయాలి. సో చూడండి 30 into 4 120. సో 8 4 జా 32. సో 152 అంటే 152 మీటర్స్ రన్ చేయాలి అతను, రైట్? సో నెక్స్ట్ చూడండి, ఇది డిస్టెన్స్. సో మనకి ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు d/t. సో టైం అడుగుతున్నారు. సో డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ వచ్చింది 152. స్పీడ్ చూడండి నెక్స్ట్ ఇక్కడ మనకి 6 కిలోమీటర్స్ పర్ హవర్ ఇచ్చారు. బట్ ఆన్సర్స్ మాత్రం మనకి సెకండ్స్ లో ఉన్నాయి. అంటే కిలోమీటర్ పర్ హవర్ ఉన్న దాన్ని మనకి మీటర్ పర్ సెకండ్ లేకి రావాలి. అంటే ఇక్కడ చూడండి, మీటర్స్ పర్ సెకండ్ లేకంటే 5/18 తో మనం మల్టిప్లై చేయాలి. ఒకవేళ మనకి మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, సో దాన్ని కిలోమీటర్స్ పర్ అవర్ లే కన్వర్ట్ చేయాలి. సో అలాంటప్పుడు మనం 18/5 తో మల్టిప్లై చేయాలి. చూడండి, మీటర్ అంటే చిన్నది కాబట్టి 5, కిలోమీటర్ అంటే పెద్దది కాబట్టి 18, ఇలా గుర్తుపెట్టుకోండి, రైట్? నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 ఉంది. సో 152 బై స్పీడ్ 6. సో దాన్ని మనం మీటర్ పర్ సెకండ్ లేకి కన్వర్ట్ చేయాలి. సో 5/18 కాస్త పైకి వెళ్ళిపోద్ది, రైట్? సో ఇక్కడ చూడండి 6 3 జా 5 తో చూడండి 530 జా 150, 2 మిగులుతుంది కదా. సో పాయింట్ పెట్టుకుంటే 20 అవుతుంది. సో 5 4 జా 20 అంటే 30.4 into 3 చేయాలి. చూడు. సో ఇక్కడ చూడండి, కాసేపు పాయింట్ లేదనుకుందాం, రైట్? 304 ఉంది, రైట్? ఇంటూ 3. సో 300 into 3 ఏమైతుంది? సో 900. సో 4 into 3 12, రైట్? సో 91 2 912 అవుతుంది. సో పాయింట్ ఇంత ముందు మనం మర్చిపోయాం కదా, ఇప్పుడు పాయింట్ పెట్టేసాం. సో 91.2, రైట్? సో విచ్ ఇస్ ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. సి నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో దీర్ఘ చతురస్రాకారపు ఫ్లాట్ యొక్క వికిరణ మరియు ఒక వైపు యొక్క కొలతలు వరుసగా అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇది ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ఉందా, రైట్? సో ఇందులో వికిరణ అంటే కర్ణము, రైట్? సో ఎంత అంటున్నాడు? 65 అంటున్నాడు. సో లెంత్ ఎంత అంటున్నాడు? 63 అంటున్నాడు. సో ఈ విడ్త్ మనకి తెలియదు. సో లెంత్ బ్రెడ్త్ తెలియదు మనకి, రైట్? ఆ దీర్ఘ చతురస్రాకారపు ఫ్లాట్ యొక్క చుట్టుకొలతను. సో రెక్టాంగులర్ కి మనకి పెరిమీటర్ యొక్క ఫార్ములా 2 into L plus B, రైట్? ఎల్ ఉంది. సో బి వాల్యూ తెలియదు, రైట్? బి వాల్యూ తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి మనకి, సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటే, సో ఈ ట్రయాంగిల్ ఇది మనకి ఒక ఇలా వస్తుందా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ లో. సో ఈ ఎక్స్ వాల్యూ తెలీదు. సో ఇది 65 అన్నాడు, ఇది 63, రైట్? ఇప్పుడు మనకి ఇది పైథాగరస్ ట్రిప్లెట్స్ అవుతుందా? సో పైథాగరస్ ట్రిప్లెట్స్ ప్రకారం ఇక్కడ చూడండి, 65 స్క్వేర్ ఈక్వల్స్ టు 63 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఈ సైడ్స్ యొక్క స్క్వేర్ అనేది దీని యొక్క స్క్వేర్స్ కి ఈక్వల్ అవుతుందా? సో చూడండి 65 స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ని అలాగే పెట్టుకొని ఈ 63 స్క్వేర్ ని లెఫ్ట్ సైడ్ పంపించామంటే 65 స్క్వేర్ మైనస్ 63 స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుందా? సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్ములాలో ఉందా? సో అలాంటప్పుడు మనం ఎలా రాసుకుంటాం? సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, రైట్? సో 65 ప్లస్ 63, రైట్? సో చూడండి 65 ప్లస్ 63 ఎంత అవుతుంది? 128 ఇంటూ ఏ మైనస్ బి. 65 మైనస్ 63 2, రైట్? 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. సో 128. సో చూడండి, సో 16 5 256. 256 is equals to x స్క్వేర్. సో అలాంటప్పుడు x is equals to స్క్వేర్ రూట్ ఆఫ్ 256 ఎంత అవుతుంది? 16 అవుతుంది, రైట్? సో అంటే ఈ విడ్త్ వాల్యూ అనేది 16 వచ్చింది. సో ఇక్కడ మనకి ఏమడుతున్నాడు నెక్స్ట్? దాని యొక్క చుట్టుకొలత, దీని యొక్క పెరిమీటర్ అడుగుతున్నాడు. దీని యొక్క పెరిమీటర్ మనకి లెంత్ వచ్చింది, బ్రెడ్త్ వచ్చింది, రైట్? 2 into L plus B. సో 63 16. సో చూడండి 9 79, రైట్? 79 2 into 79. సో చూడండి 79 డబల్. సో 8 18 7 7 14 15 158. సో విచ్ ఇస్ ఆప్షన్ 4 158, రైట్? చూడండి ఆప్షన్ 4 ఇస్ ద. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మనకి నెంబర్ అనాలజీ నుంచి సెకండ్ టైప్ ఇచ్చారు చూడండి. సో ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ కి ఒక రిలేషన్ ఉంటుంది, అలాగే థర్డ్ నెంబర్ కి ఫోర్త్ నెంబర్ కి ఒక రిలేషన్ ఉంటుంది.
5th నెంబర్ నుంచి 6th నెంబర్ కోరిలేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ఏముంది 3 into 4 చేస్తే 12 వచ్చిందా, అలాగే 25 into 3 చేస్తే 75 రావాలి, బట్ ఇక్కడ 78 ఉంది, అంటే ఇది ఆప్షన్ ఆ ప్రాసెస్ తప్పు. సో ఇక్కడ చూడండి 3 3 ఇంటూ 3 ప్లస్ 3 రైట్. సో ఇక్కడ చూడండి ఇంటూ 3 ప్లస్ 3, అలాగే మనకి ఇంటూ 3 ప్లస్ 3 రావాలి. సో చూడండి ఇంటూ 3 ప్లస్ 3 9 ప్లస్ 3 12 ఇంటూ 3 ప్లస్ 3 75 ప్లస్ 3 78. సో 21 ఇంటూ 3 రైట్, 3 1 3 3 2 6 ప్లస్ 3 విచ్ ఇస్ 66. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. సి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి క్రింది వాటిలో 72 మరియు 119ని విభజించడం ద్వారా వరుసగా 3 మరియు 4 శేషాలను వచ్చే అతిపెద్ద సంఖ్య ఏది అంటున్నాడు. అంటే ఇక్కడ 72 అండ్ 119ని ఈ కింద వాటిలో ఏదో ఒక నెంబర్ డివైడ్ చేస్తుంది. అలా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ 3 అనేది రిమైండర్ వస్తుంది, ఇక్కడ 4 అనేది రిమైండర్ వస్తుంది రైట్. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ 3ని ఆ 4ని ముందే తీసేసాం అనుకోండి. ఇక్కడ చూడండి -3 -4 తీసేసాం అనుకోండి ముందే, ఇక్కడ 69 వస్తుంది, ఇక్కడ 115 వస్తుంది. సో ఈ నెంబర్స్ అనేది ఈ కింద ఉన్న వాటిలో ఏదో ఒక నెంబర్తో ఖచ్చితంగా డివైడెడ్ బై అయిపోతుంది. అయిపోతే మనకి 0 అనేది రిమైండర్ వస్తుంది రైట్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 3 రిమైండర్ వస్తుందని చెప్పాడు, సో ఆ 3ని మనం తీసేసాము. సో ఇప్పుడు మనకి ఖచ్చితంగా డివైడ్ బై అయిపోవాలి. సో చూడండి 17th టేబుల్ పోతుందా, 17 4 17 3 34, సో 17 4 68 రైట్, 68 ఉంది, అంటే ఇక్కడ 69 ఉంది, అంటే ఆప్షన్ 1 అనేది తప్పు. సో 19 2 చూడండి 38, 19 4 76, ఇక్కడ మనకి 69 ఉంది, అంటే ఆప్షన్ 2 కూడా తప్పు. సో 21 చూడండి 21 3 3 1 3 3 2 6, రాంగ్. సో చూడండి 23 3 చూడండి 3 3 9 రైట్, 3 2 6 69 వచ్చిందా రైట్, అంటే ఆప్షన్ 4 అనేది ఆన్సర్. ఇంకా సెకండ్ ఆప్షన్ కూడా చెక్ చేయాలి మనం రైట్, అంటే సెకండ్ నెంబర్. సో చూడండి 23 into 5, సో 5 3 15, 5 2 10, సో 1 11 115 రైట్. అంటే ఇది కూడా 23తో డివైడ్ చేసినప్పుడు 0 రిమైండర్ వచ్చింది. సో ఇది కూడా 23తో డివైడ్ చేసినప్పుడు 0 రిమైండర్ వచ్చింది. సో ఒకవేళ ఈ 3 కలుపుకుంటే ఆ 3 రిమైండర్ అవుతుంది, ఇక్కడ 4 కలుపుకుంటే ఆ 4 రిమైండర్ అవుతుంది రైట్. అదే చెప్పినది ఇంకా ఇక్కడ. సో విచ్ ఇస్ ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఏ మరియు బి వ్యాపారంలో వరుసగా 42,000 మరియు 56,000 పెట్టుబడి పెట్టారు. సంవత్సరం చివరిలో వారు 87,220 లాభాన్ని పొందుతారు. సో లాభంలో బి యొక్క వాటాను కనుగొనండి అంటారు. సో ఇక్కడ చూడండి సంవత్సరం చివరిలో అంటే ఇద్దరు సంవత్సరం పెట్టారనేది అర్థము. సో ఇక్కడ చూడండి ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రైట్. సో ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏ పర్సన్ 1 year పెట్టాడు, ఎంత అమౌంట్ పెట్టాడు, సో 42,000. సో చూడండి బి పర్సన్ అతను కూడా 1 year పెట్టాడు, 56,000 పెట్టాడు రైట్. జీరోస్ 3 zeros 12. సో చూడండి 7 6 42 రైట్, 7 8 56. సో 2తో చూడండి 2 3 6 2 4 8, అంటే ఇది ప్రాఫిట్స్ రేషియోనేనా రైట్. ప్రాఫిట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రైట్. సో చూడండి 3:4, ఇది రేషియో గురించి కదా, ఈ టోటల్ ప్రాఫిట్ రేషియో గురించి కదా ఇక్కడ చెప్పినది. సో ఏమన్నాడు 7 parts వచ్చేసి టోటల్ ఎంత అన్నాడు 87,220 అన్నాడు ప్రాఫిట్. సో ఇందులో ఇది ఏ యొక్క ప్రాఫిట్, ఇది బి యొక్క ప్రాఫిట్ రైట్. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు 4 parts బి యొక్క ప్రాఫిట్ అడుగుతున్నాడు రైట్. ఇక్కడ చూడండి సో మనకి 7తో 7 1 7 రైట్, అలాగే ఇక్కడ 1 మిగులుతుంది, సో 7 2 14 రైట్, ఇక్కడ 3 మిగులుతుంది. సో 7 4 28 రైట్, మళ్ళీ 4 మిగులుతుంది. సో 7 6 42 0 రైట్, అంటే వన్ పార్ట్ వచ్చేసి 12,460. సో అలాంటప్పుడు మనకి 4 parts కావాలి. సో 12,460 ఇంటూ 4 రైట్. సో దీన్ని చూడండి 4 into 0 ఎండింగ్ లో 0 ఉండాలి. సో అన్నిట్లలో ఉంది, ఓకే ఆప్షన్ చేయాల్సిందే తప్పదు. సో ఇక్కడ చూడండి 12,460ని నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 గా డివైడ్ చేసుకుంటాను, అలాగే నెక్స్ట్ 2,000, నెక్స్ట్ 400, నెక్స్ట్ 60. సో ఇక్కడ చూడండి ఇంటూ 4తో కదా. సో ఇక్కడ చూడండి 10,000 into 4, సో విచ్ ఇస్ 40,000 రైట్. నెక్స్ట్ 2,000 into 4 8,000, నెక్స్ట్ 400 into 4 1,600, నెక్స్ట్ 60 into 4 240 రైట్. సో చూడండి 0 4 ఎండింగ్ లో 4 ఉండాలి, ఎండింగ్ లో 4 0తో 2 ఉన్నాయి, అంటే ఆప్షన్ 2 3 అనేవి రాంగ్. సో 2 4 ఉన్నాయి. నెక్స్ట్ చూడండి 840 రైట్, 840. సో ఆప్షన్ 1 లో 840 లేదు, ఆప్షన్ 4 లో ఉంది 840. ఇంకా చేద్దాం, ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది మనకి రైట్. సో విచ్ ఇస్ ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. సి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సో ఆఫ్ ద 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్, అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో 2 యాంగిల్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి చెప్తున్నాడు ఆఫ్ ద 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ద మెజర్ ఆఫ్ ద, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే చూడండి, సో ఇలా యాంగిల్ ఉంది అనుకోండి. సో రైట్, ఇది ఒక యాంగిల్, సో ఇది ఒక యాంగిల్ అనుకోండి. సో వీటి యొక్క యాంగిల్స్ అనేది రెండు 90 degrees అవ్వాలి రైట్. సో స్మాలర్ యాంగిల్ ప్లస్ బిగ్ యాంగిల్ ఈక్వల్స్ టు 90 degrees అవ్వాలి, వాటిని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం రైట్. నెక్స్ట్ చూడండి ఇఫ్ ద మెజర్ ఆఫ్ ద లార్జర్ యాంగిల్ ఈజ్
లార్జర్ యాంగిల్ అనేది 6 లెస్ దాన్ ద 3 టైమ్స్ స్మాలర్ యాంగిల్ అంటే సో ఇక్కడ చూడండి 3 స్మాలర్ యాంగిల్స్ తో పోల్చుకుంటే సో బిగ్ యాంగిల్ అనేది 6 డిగ్రీస్ తక్కువ ఉందంట. రైట్, అదే చెప్తాను ఇక్కడ చూడండి. ద మెజర్ ఆఫ్ ది లార్జర్ యాంగిల్ అంటే చిన్నదంట. ఎంత? 6 డిగ్రీస్ చిన్నది. ఎప్పుడు? లెస్ దాన్ 3 టైమ్స్ ద మెజర్ ఆఫ్ ది స్మాలర్ యాంగిల్. సో 3 టైమ్స్ ద మెజర్ ఆఫ్ ది స్మాలర్ యాంగిల్ తో పోల్చుకుంటే 6 డిగ్రీస్ తక్కువ ఉంది. సో ఇక్కడ చూడండి. సో బిగ్ క్యాన్సిల్. సో 4s ఈక్వల్స్ టు 90 ప్లస్ 6 96. సో 4 తో చూడండి. 4 2 8. సో 1 మిగులుతుంది. 4 4 26. s ఈజ్ ఈక్వల్స్ టు 26. సో మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సో రెండు యాంగిల్స్ ఒక యాంగిల్ లో ఒక యాంగిల్ y ఒక యాంగిల్ x అనుకుంటే సో అందులో రెండు కలిపి 90 డిగ్రీస్ అవ్వాలి. సో ఒక యాంగిల్ మనకు తెలుసు. సో ఇది అటుపక్క వెళ్ళిపోతే 90 మైనస్ 24 చేస్తే సో రెండో యాంగిల్ వస్తుంది. సో ఇక్కడ చూడండి 10 మైనస్ 4 6. సో 8 ఉంటుంది ఇక్కడ. 8 మైనస్ 2 6 అంటే 66. రైట్, 66 అనేది మన ఆప్షన్. సో విచ్ ఇస్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. రైట్. సో నెక్స్ట్ చూడండి, సింప్లిఫికేషన్ ఇచ్చాడు, దట్టు అప్రాక్సిమేట్ చేయమంటున్నాడు. అప్రాక్సిమేట్ వాల్యూ చెప్పమంటున్నాడు. సో ఇక్కడ చూడండి 48.99 ని సో 49 అని వేసుకోవచ్చా? సో ఇంటూ 3.95 ని 4 అని వేసుకోవచ్చా? మైనస్ 2.97 ని 3 అని వేసుకోవచ్చా? ప్లస్ అప్రాక్సిమేట్ వాల్యూ అంటే అందాజు వాల్యూ. రైట్. సో ఇక్కడ చూడండి 17.86 ని సో 17.5 కంటే 17.5 కంటే ఎక్కువ ఉంటే వాల్యూ మనం 18 తీసుకుంటాం. 17.5 కంటే తక్కువ ఉంటే 17 తీసుకుంటాం. రైట్. అలా ఇప్పుడు 18 తీసుకొచ్చా? సో ఇక్కడ చూడండి మనకి చెప్పాను కదా బాడ్మాస్ అనే ఒక స్టాండర్డ్ ఫామ్ లో ఉందని మనకి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో 49 ఇంటూ 4 ఇక్కడ ఏమంటాడు? 49 ఇంటూ 4. బట్ మనం చూడండి 50 ఇంటూ 4 తీసుకుందామా 200 వస్తుంది. ఇక్కడ 1 తక్కువ తీసుకున్నాం కదా, ఐ మీన్ ఇక్కడ 1 ఎక్కువ తీసుకున్నాం. మనకి ఇక్కడ 1 తక్కువ ఉంది, అలా 4 తక్కువ ఉంది. రైట్. సో 200 నుంచి మైనస్ 4 తీస్తే 196. ఏం లేదండి, మనము 50 ఇంటూ 4 చేసాము, బట్ ఇక్కడ మనకి 49 ఉంది. సో అందులోంచి 4 మైనస్ లెస్ చేసాం. సో 196 మైనస్ 3 ప్లస్ 18. సో చూడండి 196 ప్లస్ 18. రైట్, 196 ప్లస్ 18. సో 14. సో 1214. 214 మైనస్ 3. సో 211. రైట్. సో విచ్ ఇస్ ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి వెన్ డయాగ్రామ్స్ నుంచి ఇచ్చాడు. సో ఒక్కొక్క సర్కిల్ ఒక్కొక్కరిని మెన్షన్ చేస్తుంది. సో ఈ డాక్టర్స్ అని, ఫీమేల్స్ అని, అలాగే ట్యాక్స్ పేయర్స్ అని. ఇక్కడ చూడండి. సో హౌ మెనీ సచ్ ఉమెన్స్ ఆర్ దేర్? సో ఉమెన్స్, సో ఫీమేల్స్, సో ఈ సర్కిల్ లో రిలేట్ అయి ఉండాలి. రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఆర్ దేర్ హూ ఆర్ ట్యాక్స్ పేయర్స్. సో ట్యాక్స్ పేయర్స్ కూడా అయి ఉండాలంట, అంటే ఇది అయి ఉండాలంట. ట్యాక్స్ పేయర్స్ కూడా అయి ఉండాలి, బట్ నాట్ డాక్టర్స్. అంటే ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళు కాకూడదు అంటున్నాడు. అంటే ఈ నెంబర్స్ అన్ని ఉండవా? సో ఈ రెండింటికి కామన్ గా ఉన్నది 15 కదా. రైట్. విచ్ ఇస్ ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. రైట్. సో వెన్ డయాగ్రామ్ అర్థమైంది కదండి. సో అతను ఏమడుతున్నాడంటే రైట్ ఇలా ఉంది కదా, సో ఈ సర్కిల్ లో ఉండాలి ప్లస్ ఈ సర్కిల్ లో ఉండాలి, ఈ సర్కిల్ కి సంబంధం ఉండకూడదు అంటున్నాడు. అంటే ఈ పార్ట్ అంటూ ఉండదు కదా, సో ఉన్నది ఈ పార్ట్ ఒక్కటే ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో వడ్డీని వార్షికంగా కలిపితే అంటున్నాడు. అంటే సంవత్సరానికి తీసుకుంటే. రైట్. సంవత్సరానికి 10% చక్రవడ్డీ చొప్పున. సో చక్రవడ్డీ అన్నాడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ అని లేదు, చక్రవడ్డీ. సో చొప్పున 10,000 మొత్తం ఎన్ని సంవత్సరాలలో 13,310కి పెరుగుతుంది అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినది 10,000 కదా. సో చక్రవడ్డీ అంటే మనకి అప్పు అనేది, వడ్డీ అనేది అసలుకి కలిసిపోతూ ఉంటుంది. అదే సాధారణ వడ్డీ, బారు వడ్డీ అయితే ప్రతి ఇయర్ ఒకటే వడ్డీ వస్తుంది. రైట్. ఇక్కడ చూడండి 10% అన్నాడు. సో ఇది 100% అంటే సో 10 తీసేస్తే 10% అంటే 10,000కి 1000 కలపాలి. సో చూడండి ఇది ఎంత అవుతుంది? 11,000 అవుతుంది. సో 1 ఇయర్ కి, సో ఫస్ట్ ఇయర్ కి 11,000 అయింది. సో ఈ 11,000 మీద సెకండ్ ఇయర్ తర్వాత వడ్డీ వస్తుంది. చూడండి ఎంత వడ్డీ వస్తుంది? ఇది 100% అవుతుంది అప్పుడు. సో మరి 10% అంటే 1100. సో ఈ 0 తీసేస్తే 1100 యాడ్ చేయాలి. రైట్. సో చూడండి 0 0 0 1 2 1. సో ఇది సెకండ్ ఇయర్ ఎండింగ్ కల్లా ఇంత అయింది. సో నెక్స్ట్ 10%. సో ఎందుకంటే ఇక్కడ మనకి 10% కదా చెప్పినది. సో రైట్. సో ఈ 10% చూడండి 10 తీసేస్తే 10 తీసేసినామంటే 1210. ఆ 1210 ని దీనికి యాడ్ చేయాలి. రైట్. సో చూడండి 1210 0 1 3 3 1. సో వచ్చిందా? ఇక్కడ చూడండి అతను చెప్పిన 10,000 మొత్తము 133,310 13,310 13,310 అయిందా? సో ఎప్పటికైంది? 3 ఇయర్స్ అయింది. 1 ఇయర్, సెకండ్ ఇయర్, 3 ఇయర్స్ అయింది. రైట్. సో ఇది 10% 10,000 కాబట్టి ఇలా చేసామండి. రైట్. సో విచ్ ఇస్ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్. సో బై విచ్ ఆన్ మల్టిప్లయింగ్ 6300 ద నెంబర్ అబ్టైన్డ్ విల్ బి పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే 6,300ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనము ఫస్ట్ ఈ 6300 ని ప్రైమ్ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ లో రాసుకోవాలి. రైట్. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనం దీన్ని 63 ఇంటూ 100 వేసాం అనుకోండి. సో 6300 అవుతుందా? సో ఫస్ట్ 63 చూడండి. సో 7 ఇంటూ 9. రైట్. మరి ఈ 9 ని, సో 7 అనేది ప్రైమ్ నెంబర్. సో 9 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. సో దాన్ని 3 ఇంటూ 3 రూపంలో రాసుకోవాలి. సో ప్రైమ్ నెంబర్స్. సో 63కి ప్రైమ్ నెంబర్స్ వచ్చేసాయి. నెక్స్ట్ 100 చూడండి. సో 2 ఇంటూ 50. రైట్. 2 అనేది ప్రైమ్ నెంబర్ వచ్చేసింది. సో 2 ఇంటూ 50 అనేది ప్రైమ్ నెంబర్ అవ్వదు. సో 5 ఇంటూ 10. రైట్.
మరి ఈ 10 చూడండి, 10 ఏమని రాసుకోవచ్చు, 2 ఇంటూ 5, రైట్. సో ఇక్కడ చూడండి 7 ఇంటూ 3 ఇంటూ 3, సో 2 ఇంటూ 5 ఇంటూ 5, రైట్. సో ఇదంతా మల్టిప్లై చేస్తే సో ఈక్వల్స్ టు 6300 వచ్చిందా, 6300. సో రైట్, ఇక్కడ ఏమడుతున్నాడు, సో ఏ నెంబర్తో స్క్వేర్, ఏ నెంబర్తో చేస్తే, ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 5 ఇంటూ 5, 5 స్క్వేర్ అయిందా. నెక్స్ట్ చూడు 2 ఇంటూ 2, రైట్, 2 స్క్వేర్ అయిపోయిందా. నెక్స్ట్ చూడండి 3 ఇంటూ 3, సో 3 స్క్వేర్ అయిపోయిందా. నెక్స్ట్ మిగిలిపోయినది ఏంది, 7 కదా. సో ఈ 7 ఇదంతా స్క్వేర్ అయిపోయింది, రైట్. ఇప్పుడు ఈ 7 కూడా స్క్వేర్ రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి. సో ఆబ్వియస్లీ 7 ఇంటూ 7 అయితేనే మనం 7 స్క్వేర్ అని రాస్తాం, రైట్. సో నెక్స్ట్ ఆప్షన్ మనం ఏమని పెట్టచ్చు, సో 7 తో మల్టిప్లై అవ్వాలి. సో విచ్ ఇస్ ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 3 ఆన్సర్. 7 తో చేస్తేనే స్క్వేర్ అవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇఫ్ ద వాల్యూ ఆఫ్ 10% ఆఫ్ 20% ఆఫ్ ఎక్స్ ఈజ్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 10% ఆఫ్ అంటే మల్టిప్లికేషన్, 24% ఆఫ్ ఎక్స్ అనేది ఈక్వల్ టు 240 అంటున్నాడు, ఈక్వల్ టు 240. సో ఇక్కడ చూడండి, సో 0 0, 24 24. సో ఎక్స్ బై 100 ఇంటూ 100 10,000 ఈక్వల్స్ టు 1. సో ఎక్స్ ఈక్వల్స్ టు 10,000 కాస్త అటుపక్కకి మల్టిప్లికేషన్ అవుతుంది. సో విచ్ ఈస్ 10,000, రైట్. ఆప్షన్ 1 2 ఇస్ ద ఆన్సర్. సి ఆప్షన్ 2 ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో నెంబర్ అనాలజీ నుంచి డిఫరెంట్ టైప్. ఇక్కడ చూడండి, సో వీటి ఏదో ఒక నెంబర్ మిగతా 2 నెంబర్స్ కి రిలేషన్షిప్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ఈ రిలేషన్షిప్ ఇక్కడ చూడండి, సో 12 ప్లస్ 5, సో 17, 17 ఇంటూ 3 51, రైట్. సో సేమ్ అలాగే ఇక్కడ చూడండి 5 ప్లస్ 2 7, 7 5 ప్లస్ 2 5 ప్లస్ 7 12, 12 3 36, రైట్. రెండిట్లలో సేమ్ కండిషన్ ఉందా. అలాగే ఇప్పుడు కింద ఆప్షన్స్ చూద్దాం. సో 14 ప్లస్ 16, సో 30, 33 90 రావాలి. బట్ ఇక్కడ ఏముంది 120 ఉంది, అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 13 ప్లస్ 7 20, 20 ఇంటూ 3 60 రావాలి. బట్ ఆప్షన్ 10 ఉంది, ఆప్షన్ 2 కూడా తప్పు. ఆప్షన్ 3 చూడండి 11 ప్లస్ 16, రైట్, 17, 17 ఇంటూ 3 51. ఓకే, ఆప్షన్ 1 అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఆప్షన్ 4 చెక్ చేద్దాం. సో 19 ప్లస్ 3 22, 22 ఇంటూ 3 66 అవుతుంది, రైట్. బట్ ఇక్కడ 44 ఉంది, అంటే ఆప్షన్ 4 కూడా రాంగ్. అంటే ఆప్షన్ 3 అనేది ఆన్సర్, రైట్. క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఒక తరగతికి చెందిన 30 మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారంట. ఓకే, ఆ క్లాస్ లో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు, రైట్. 12 మంది విద్యార్థుల సగటు స్కోరు 80 అంట. అంటే ఇక్కడ చూడండి టోటల్ బై, సో ఇచ్చేసి మనకి యావరేజా, సో అది ఎంత అంటున్నాడు, 80 అంటున్నాడు. ఇది ఎవరిది, ఎంతమందిది, 12 మంది. సో 12 మంది టోటల్ కావాలంటే మనకి 12 ఇంటూ 8 చేసామా, 12 ఇంటూ 80 960 అవుతుంది. అంటే ఇది ఎవరిది, 12 మంది యొక్క టోటల్, రైట్. అర్థమైందండి. సో దీన్ని మనం సగటు అంటాం. సో టోటల్ బై 12 చేస్తే సగటు, అదే 80 అని చెప్తున్నాడు, రైట్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు నెక్స్ట్, మిగిలిన వారు అంటున్నాడు. అంటే 30 మందిలో 12 మంది పోతే 18 మందే కదా, రైట్. సో వారి యొక్క టోటల్ తెలియదు మనకి, రైట్. 18 ఎంత అంటున్నాడు, సగటు 75 అంటున్నాడు. సో ఇది 18 మంది యొక్క టోటలా. సో అది చూడండి 75 ఇంటూ 18 చూడండి, సో 540, సో 756, 5 ఒకట్ల 5. సో ఇక్కడ చూడండి, సో 4 6 10 1 15, రైట్. 65 అంటే 6 క్యారీ 5 ఇక్కడికి వస్తుంది, రైట్. 7 1 7, సో 13 వస్తుంది ఇక్కడ, అంటే 1350. ఇది ఎవరిది, ఇది టోటల్ ఎవరిది, 18 మంది టోటల్, రైట్. 1350. సో ఇప్పుడు ఇది ఈ 18 మంది టోటల్ ప్లస్ ఈ 12 మంది టోటల్ మొత్తం యాడ్ చేస్తే 30 మంది టోటల్ అవుతుందా. సో 30 మంది స్టూడెంట్స్ యొక్క టోటల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 1350, సో 960 యాడ్ చేస్తే చూడండి 0, సో 5 6 1 9 1 10 13. సో ఇది 2310 ఎవరిది, ఇది 30 మంది స్టూడెంట్స్ యొక్క టోటల్. సో దాన్ని మనం 30 మందికి యావరేజ్ చేయాలంటే బై 30. సో 0 0, సో 3తో చూడండి 3 ఏళ్ళ 21, సో 2 మిగులుతుంది 21 ఉంది. సో మరి 3 ఏళ్ళ 21. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, రైట్. సో ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసం ఇలా చెప్తున్నానండి, రైట్.